శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పాంచాలి అయిన ద్రౌపది సైరంధ్రిగా ఆ విరాటుని కొలువులో ఉంటూ కీచకుని చేత అవమానింపబడినదై ఘోరమైనటువంటి సంతాపాన్ని పొంది ఏదో ప్రతిక్రియ చెయ్యాలని ఆలోచించినదై భీమసేనుడితో మొరపెట్టుకుంటే ఆ భీమసేనుడు ఆమె యొక్క దుఃఖాన్ని చూసి తాళలేక వెంటనే దానికి తగినటువంటి ప్రతిక్రియ తప్పనిసరిగా నేను చేస్తానమ్మా అని ఆమెకు మాటిచ్చి ఒక వ్యూహరచన చేసి ఆ కీచకుణ్ణి నర్తనశాలకి ఆ రాత్రి రప్పించి అక్కడ ఆ కీచకుడితో ఘోరమైనటువంటి యుద్ధం చేసి భీమసేనుడు కీచకుణ్ణి సంహరించి తాను వెంటనే ఎవరు చూడకుండానే తన పాకశాలకి వెళ్ళిపోయాడు. ఆ ద్రౌపది మటుకు నా భర్తలైన గంధర్వులు ఈ కీచకుడిని వధించారు అని చెప్పి అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులకు చెప్పి ఆమె తెలియజేసింది. ఇలాగా జరిగేటప్పటికీ ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, తస్మిన్ కాలే సమాగమ్య సర్వే తత్రాస్య బాంధవాః రురుదుః కీచకం దృష్ట్వా పరివార్య సమంతతః. ఓ జనమేజయ, ఆ సమయంలో ఈ వార్త తెలుసుకున్నటువంటి కీచకుని బంధువులంతా అక్కడికి వచ్చి అతన్ని చూసి చుట్టూ చేరి పాపం రోధిస్తున్నారు. సర్వే సంహృష్టరోమాణః సంత్రస్తాః ప్రేక్షకీచకం తథా సంభిన్న సర్వాంగం కూర్మం స్థల ఇవోద్ధృతం. అతని అవయవాలన్నీ శరీరంలోకి ముడిసిగిపోయి నీటిలోంచి బయటికి తీసిపడేసిన తాబేల్లా ఉన్నాడు వాడప్పుడు. అటువంటి కీచకుని చూసి అందరూ భయభ్రాంతులయ్యారు. అసలు వాళ్ళు ఆ కీచకుడు సంహరింపబడినటువంటి విధానం చూస్తేనే చాలా జుగుప్సాకరంగా ఉంది. దాంతో వాళ్ళకి రోమాలు నెక్కపరుచుకున్నాయట. పోధితం భీమసేనేన తమీంద్రేణేవ దానవం సంస్కారయితుమిచ్చంత బహిర్నేతుం ప్రచక్రము. దేవేంద్రుడు వృత్రాసురుని చంపినట్టుగా భీమసేనుడు కీచకుడిని చంపాడు. అలా చచ్చినటువంటి కీచకుడికి దహన సంస్కారం చేయాలని వాళ్ళందరూ బయటికి తీసుకొచ్చారు. దదృశుస్తే తతకృష్ణాం సోతపుత్రాః సమాగతాః దూరాచానవజ్జాంగిం స్తంభమాలింగ్య తిష్టతీం. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఉపకీచకులందరూ అక్కడ దగ్గరలో స్తంభానికి ఆనుకుని నిలబడంలో ద్రౌపదిని చూశారు. సమవేతేషు సర్వేషు తామూచురుపతీపే ఉపకీచకాః హన్యతాం శీఘ్రమసతి యత్కృతే కీచకో హతః. ఆ ఉపకీచకులందరికీ ద్రౌపదిని చూసేప్పటికి చాలా క్రోధం వచ్చింది. ఈ దుష్టురావలనే కదా కీచకుడు మరణించాడు, కాబట్టి ఈమెను కూడా చంపాలి అన్నారు వాళ్ళు. అథవా నైవ హంతవ్యా దహ్యతాంకామినా సహా మృతస్యా విపర్యం కార్యం సూతపుత్రస్య సర్వదా. లేదా ఈమెను చంపకుండా ఈమెను కోరిన కీచకునితో సహా తీసుకుపోయి తగలబెట్టండి. అలా చేస్తే మరణించినటువంటి కీచకుడికి అన్ని విధాల ప్రియం చేసినట్టుగా కూడా అవుతుంది అన్నారు. తతో విరాటము చూస్తే కీచకోస్యాకృతే హతః సహానేనాద్య దహ్యేమా తను జ్ఞాతుమర్హసి. ఆ తర్వాత వాళ్ళు విరాటరాజు వద్దకు వెళ్ళి ఆయనతో ఈమె వల్ల కీచకుడు చచ్చిపోయాడు అందువలన ఈమెను కీచకుడితో పాటుగా కాల్చి బూడిద చేస్తాం, ఆజ్ఞ ఇవ్వండి అని అడిగారు. పరాక్రమంతో సూతానాం మత్వా రాజాన్మమోదత సైరంధ్ర్యాః సూతపుత్రేణ సహదాహం విషాంపతి. ఆ రాజైనటువంటి విరాటుడు ఆ ఉపకీచకుల యొక్క పరాక్రమం ముందు తెలిసినవాడు కాబట్టి, వాళ్ళని నిగ్రహించేటువంటి సామర్థ్యం తనకు లేదు కాబట్టి భయపడి ఆ సైరంధ్రుని సోతపుత్రుడైన కీచకుడితో పాటుగా తగలబడ్డానికి అనుమతించట. తాం సమాసాద్య విత్రస్తాం కృష్ణాం కమలలోచనాం ముమోహ్యమానాం తాం తత్ర జగృహ్ కీచకాభృశం.
వెంటనే ఉపకీచకులు ఆమె దగ్గరికి భయంతో మూర్ఛ చెందుతున్నటువంటి ద్రౌపదిని పట్టుకున్నట్ట. తతస్తు తాం సమారోప్య నిబధ్యత సుమధ్యమాం జగ్మురుద్యమ్యతే సర్వే శ్మశానాభిముఖాస్తథ. ఆ తర్వాత ఆమెను పాడిపై ఎక్కించారు, శవంతో పాటు కలిపి తాళ్ళతో కట్టేశారు. అందరూ శవాన్ని మోసుకుని శ్మశానం బయలుదేరారు. హిరియమానా తుసారాజన్ సోతపుత్రైరనిందిత ప్రాక్రోషన్నాథమిచ్చంతి కృష్ణానాథవతి సతీ. ఆ పూజ్యురాలైనటువంటి ద్రౌపదిని సోతపుత్రులు బలవంతంగా తీసుకుపోతుంటే ఆమె భర్తలుండి కూడా అనాథలాగా రక్షణ కోసం ఈ విధంగా మొరపెట్టుకోసాగింత. జయో జయంతో విజయ జయస్సేనో జయద్బల తేమే వాచం విజానంతు సోతపుత్ర ఆనయంతి మాం. ఓ జయ జయంత విజయ జయస్సేన జయద్బల, నా మొర వినండి, సోతపుత్రులను తీసుకుపోతున్నారు అని అరిచింది. ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్న రహస్యనామాలు, ఈ పాండవులు పెట్టుకున్నవి. అందువలన ఆ పాండవుల రహస్యనామాలతో పిలిచేటువంటి అవసరం ద్రౌపదికి కలిగింది. అప్పుడు ఏషాం జాతర నిర్ఘోష విస్ఫూర్జితమివాసనే వ్యశ్రూయత మహాయుద్ధే భీమఘోషస్తరస్వినాం రథఘోషశ్చ బలవాన్ గంధర్వాణాం తరస్వినాం తేమే వాచం విజానంతు సూతపుత్రానయంతి మాం. ఎవరి యొక్క ధనుష్టంకారం వజ్రాయుధంతో పిడుగుతో సమానమో, ఎవరి యొక్క రథధ్వని శత్రువుల గుండెల్ని పిండి చేస్తుందో అటువంటి మీరుండగానే ఈ సూతపుత్రులను తీసుకుపోతున్నారు, నా మొర ఆలకించండి అంది. తస్యాహ తాహ కృపణావాచ కృష్ణాయా పరిదేవితం శ్రుత్వైవ అభ్యాపతద్భీమ సేనాద విచారయన్. ఆ భీముడు ఆమె చేసిన దీనమైన ప్రార్థన విన్నాడు. ఏమీ ఆలోచించకుండా సైన్యం మించి లేచెట్ట. అహం శృణోమి తే వాచం త్వయా శైరేంద్రి భాషితాం తస్మాత్ తే సోతపుత్రేభ్య భయం భీరున భిద్యతే. ఓ శైరేంద్రి, నీ మాటలు నేను వింటున్నాను, నీకు సోతపుత్రుల వల్ల ఎటువంటి భయము లేదని చెప్పాడు. ఈ చుక్త్వా సమహాబాహు విజృంభే శికాంశయా తతస్స వ్యాయతం కృత్వా వేషం వ్యపరివర్చ్య చ అద్వారేణాభ్యవస్కంజ నిర్జగామ బహిస్తదా స భీమసేన ప్రాకారాత్ ఆరుహ్యతర సాద్రమం. అప్పుడు భీముడు అలా అని ఉపకీచకులను చంపాలని ఒక్కసారి విజృంభించేట. తన శరీరాన్ని పెంచాడు, వేషం మార్చాడు, గుమ్మం ద్వారా కాకుండా గోడ దూకి పాకశాల నుంచి బయటపడ్డాడు. అలా దాటి వెంటనే ఒక చెట్టెక్కి ద్రౌపదిని వాళ్ళు ఎక్కడికి తీసుకెడుతున్నారో చూశారు. శ్మశానాభిముఖ ప్రాయాద్యత్ర తే కీచకా గతాః సలంఘయిత్వా ప్రాకారం నిసృత్య చ పురోత్తమాత్ జవేన పతితో భీమః సూతానామగ్రతస్తథా. ఆ ఉపకీచకులు ఎటు పెడుతున్నారో ఉపకీచకులు చూశాడు. భీముడు గోడ దూకి ఊరు దాటి శ్మశానం వేగంగా వెళ్ళి ఆ ఉపకీచకుల కంటే ముందుగా ఆ ప్రదేశానికి చేరుకున్నట్ట. చితా సమీపే గత్వా సా తత్ర ఆపశ్యత్ వనస్పతిం తాళమాత్రం మహాస్కంధం మూర్ధశుష్కం విషాంబతే. ఒక చితి దగ్గరికి వెళ్ళి సమీపంలో ఉండేటువంటి తాటి చెట్టును చూసట. పొడిగైన బోధి ఎండిపోయిన పైభాగం ఉంది దానికి. తం నాగవదోపక్రమ్య బాహుభ్యాం పరిరభ్య చ స్కంధమారోపయామాస దశవ్యామం పరంతప. ఆ భీముడు ఏనుగుల చెట్టు దగ్గరికి చేరి 10 బారల పొడవ కలిగినటువంటి ఆ చెట్టుని చేతులతో పెకలించేసేట. భయంకరంగా భుజం మీదకి ఎత్తుకున్నట్ట దాన్ని. సతం వృక్షం దశవ్యామం సస్కంధ విటమం బలి ప్రగృహ్యాభ్యద్రవసూతాన్ దండపాణిరివాంతక. ఆ పెద్ద మాను 10 బారల పొడుగు ఉందట. ఆ చెట్టు పుచ్చుకుని ఉపకీచుకుల వైపు పరిగెడితే దండధరుడైనటువంటి యముడు వస్తున్నాడా అన్నట్టుగా వెళ్ళేట. ఊరు వేగేన తస్యా ధాన్యగ్రోధాశ్వత్థ కింశుకా భూమో నిపతితా వృక్ష సంఘర్షస్తత్ర శరతే. ఆ భీముని వేగంగా సమీపంలో ఉన్నటువంటి మర్రి, రావి, మోదుగా మొదలైనటువంటి చెట్లన్నీ కూడా అలా పెడుతుంటే అతని వేగానికి ఆ చెట్లన్నీ కలిసికట్టుకి కింద పడిపోయేట. తం సింహమివ సంక్రుద్ధం దృష్ట్వా గంధర్వమాగతం విత్రేసు సర్వసూతా విషాద భయకంపితా. సింహంలా కోపంతో అక్కడికి వచ్చినటువంటి ఆ గంధర్వుని చూసి ఉపకీచకులందరూ దుఃఖంతోనూ భయంతోనూ వణికిపోయారట. గంధర్వో బలవానేతి క్రుద్ధ ఉద్యమ్య పాదపం శైరేంద్రీం ఉచ్యతాం శీఘ్రం యతోనో భయమాగతం. అదిగో చూడండి, బలవంతుడైనటువంటి గంధర్వుడు కోపంతో వచ్చాడు, చెట్లు బుచ్చుకుని వస్తున్నాడు, ఇతని వల్ల మనకు భయం కలుగుతాం, వెంటనే శైరేంద్రుని విడిచిపెట్టండి అని వాళ్ళు అనుకున్నారు. వెంటనే గట్టిగా అరుచుకుంటూ తేతు దృష్ట్వా తదా విద్ధం భీమసేనేన పాదపం విముచ్య ద్రౌపదీం తత్ర ప్రాద్రవన్ నగరం ప్రతి. ఆ భీముడు చెట్టును గిరగిర తిప్పడాన్ని చూసి ద్రౌపదిని విడిచిపెట్టి వాళ్ళు నగరంలో పరుగు తీశారట. ద్రవతస్తాంస సంప్రేక్ష సవజ్రీ దానవాని వాశతం పంచాధికం భీమ ప్రాహిణోత్యమ సాధనం వృక్షేణైతేన రాజేంద్ర ప్రభంజన సుతో బలి.
అల్లా ఇంద్రుడు రాక్షసులు వెంటబడి తరిమినట్టుగా వాళ్ళ వెనకాల తరిమేట్ల భీముడు. ఆ ఉపకీచకులందరూ కూడా పారిపోతున్నారు. వాళ్ళని ఆ వాయుపుత్రుడు బలవంతుడైనటువంటి భీమసేనుడు ఆ చెట్టుతోటి 105 ఉపకీచకుల్ని కూడా యమలోకానికి పంపించాడు, వాళ్ళని సంహరించేశాడు. తత ఆశ్వాసయతి కృష్ణాం సమిముచ్య విషాంపతి. ఆ తర్వాత భీముడు ద్రౌపదిని విడిపించి ఓదార్చాడు. ఉవాచ చ మహాబాహు పాంచాలీం తత్ర ద్రౌపదీం అశ్రుపూర్ణముఖీం దీనాం దుర్ధర్షస్వృకోదర. ఆ సమయంలో పాపం ద్రౌపది చాలా దీనంగా ఉంది. ఆమె ముఖం అంతా కన్నీటితో నిండి ఉంది. మహావీరుడైనటువంటి భీముడు ఆమెకు ధైర్యం చెబుతూ ఓదార్చాడు. ఏవంతే భీరుబధ్యంతే ఏ త్వాం క్లిశ్యంచనాగసం ప్రైహిత్వం నగరం కృష్ణే నభయం విద్యతే తవ అన్యేనాహం గమిష్యాం విరాటస్య మహానసం. ఓ ద్రౌపది, నీకేం భయమేం లేదు, ఇంకా ఏ పాపము ఎరగని నిన్ను బాధ పెట్టినటువంటి వాళ్ళు ఇలాగే మరణిస్తారు, అందులో ఏమీ సందేహం లేదు. నువ్వు నగరానికి వెళ్ళి ఇప్పుడు నీకు భయమేం లేదు, నేను ఇంకో దారిలో విరాట వంటశాలకు చేరుకుంటానని చెప్పాడు. పంచాధికం శతం తచ్చ నిహతం తేన భారత మహాబలం ఇవచ్ఛన్నం శిష్యే విగలిత ద్రుమం. చచ్చిపడి ఉన్నటువంటి ఆ ఉపకీచకులు 105 కూడా అడవిని నరికేస్తే అందులో పడి ఉన్న చెట్లలా పడిపోయారట. ఏవంతే నిహతారాజన్ శతం పంచకీచకాహ సచసేనాపతి పూర్వం ఇచ్చేత శ్రోతశతం. ఈ విధంగా ఉపకీచకులు 105 అంత ముందరే చనిపోయినటువంటి చంపబడినటువంటి సేనాపతి అయినటువంటి కీచకులు మొత్తం 106 చచ్చారు. తద్దృష్ట్వా మహదాశ్చర్యం వరా నార్యశ్చ సంగతాః విస్మయం పరమం గత్వా నోచు కించన భారత. ఆ సమయంలో అక్కడ చాలామంది స్త్రీలు పురుషులు పోగొడ్డారు. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎవ్వరూ అసలు మాట రాలేదు ఎవరికి. ఆశ్చర్యంతో ఎవ్వరూ మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నారు. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి కీచక వధ పర్వణి త్రయోవింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో కీచక వధ పర్వం అనే ఉపపర్వంలో ఉపకీచక వధ అనేటువంటి 23వ అధ్యాయం పూర్తయింది. 24వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పినాడు. జనమేజయ మహారాజా, ఇలా జరిగిందయ్యా అని చెబుతూ, తే దృష్ట్వా నిహతాన్ సూతాన్ రాజ్ఞే గత్వాన్ యవేద్యన్ గంధర్వేర్నిహతా రాజన్ సూతపుత్ర మహాబలాహ. ఆ నగరంలో జనమంతా కూడా ఈ ఉపకీచకుల మరణం చూసి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఆ గంధర్వులు సూతపుత్రుడైన ఉపకీచకుల్ని చంపేశారు అని చెప్పాడు. యథా వజ్రేణ వైదీర్ణం పర్వతస్య మహచ్చరః వ్యతికీర్ణా ప్రదృశ్యంతే తథా సూతా మహీతలే. ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల శిఖరాన్ని చీల్చినప్పుడు ఎలా పడిపోతాయో అలాగే ఆ సూతపుత్రులందరూ నేలపై అంతా పడి ఉన్నారని చెప్పారు. శైరంధ్రీ చ విముక్తాసౌ పునరాయాతి తే గృహం సర్వం సంశయితిం రాజన్నగరం తే భవిష్యతి. ఆ శైరంధ్రి బంధ విముక్తే మళ్ళీ మీ ఇంటికి వస్తుంది. ఆమె వస్తే కనుక నీ నగరం అంతా సంశయగ్రస్తమవుతుంది. అసలు నీ నగరము ప్రజలు నీకు దక్కుతారో దక్కరో కూడా మాకు తెలియదు అన్నట్టు వాళ్ళు. యథారూపాచ శైరంధ్రి గంధర్వాశ్చ మహాబలాః పుంసాం ఇష్టశ్చ విషయః మైథునాయన సంశయః. ఆ శైరంధ్రి ఎంత అందగత్తయో ఆ గంధర్వుడు అంత బలవంతులు. అందువలన అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదయ్యా. యథా శైరేంద్ర దోషేణ నతే రాజన్ నిదంపురం వినాశమేతి వై క్షిప్రం తథా నీతిర్విధాయితం. అయితే ఈ శైరేంద్ర వల్ల మన పట్టణం నశించిపోకుండా ఉండాలి. ఎందుకంటే ఇంత అందమైంది కాబట్టి పురుషులందరూ ఆమె వెంటపడడం అనేటువంటి సహజం. పడితే కనుక వాళ్ళందరూ చావడం అనేటువంటిది అంతకంటే సహజం. అందువలన ఈ శైరేంద్ర వల్ల మన పట్టణం నశించిపోకుండా వెంటనే తగిన నీతిని అనుసరించండి అని ప్రజలు విరాటంతో చెప్పినట్టయిందిట. తేషాం తద్వచనం శ్రుత్వా విరాటో వాహినీపతి అబ్రవీత్ క్రీతామేషాం సూతానాం పరమక్రియా. ప్రజల మాటలు విన్నాడు సైన్యాధిపతి అయిన విరాట మహారాజు. వారితో ఆ సూతపుత్రులకు ఉత్తరక్రియలు చేయండి అన్నాడు. ఏకస్మిన్నేవ తే సర్వే సుసమిద్ధే హుతాసనే దహ్యంతాం కీచగా శీఘ్రం రత్నైర్గంధైశ్చ సర్వస. వెంటనే రత్నాలు, మంచి గంధం మొదలైన సుగంధ ద్రవ్యాలతో వెంటనే వాళ్ళందరినీ కూడా ఒకే అగ్నితో దహన సంస్కారాలు చేయండి అని చెప్పాడు. సుధేష్ణాం అబ్రవీత్ రాజా మహిషీం జాత సాధ్వస శైరీంద్రీం ఆగతాం బ్రూయాహ మమేవ వచనాదిదం. తర్వాత విరాటరాజు కంగారుగా భయంతో సుధేష్ణ దగ్గరికి వెళ్ళేట. ఆమెతో, దేవి, శైరేంద్రి ఇక్కడికి వచ్చాక నా మాటగా ఆమెతో చెప్పు. గచ్చ శైరేంద్రి భద్రంతే యథా కామం వరాననే బిభేతి రాజాసు శ్రోణి గంధర్వేభ్య పరాభవాత్.
అమ్మ సైరేంద్రి నీకు శుభం కలుగుతుంది, నీకు ఇష్టమైన చోటికి నువ్వు వెళ్ళమ్మా, ఇంకా ఇక్కడ ఉండొద్దు, ఎందుకంటే ఈ గంధర్వుల వల్ల పరాభవానికి రాజు చాలా భయపడిపోతున్నాడు అని చెప్పు. నహిత్వాం ఉత్సహే భక్తుం స్వయం గంధర్వరక్షితాం ప్రియాస్త్వదోషస్తాం భక్తుం అతస్వాం ప్రబ్రవీమ్యహం. ఎందుకంటే గంధర్వులు నిన్ను రక్షిస్తున్నారు. నేను మగవాడిని అవడం వల్ల నీతో స్వయంగా మాట్లాడలేకపోతున్నా, కానీ స్త్రీలు అటువంటి మాటలు నీతో మాట్లాడడం అనేది తప్పు కాదు, అందుచేత నేను భార్య ద్వారా ఈ విషయం చెబుతున్నాను అని చెప్పాడు. అప్పుడు అధముక్త భయాత్ కృష్ణ సోతపుత్ర నిరసచ మోక్షిత భీమసేన జగామనగరం ప్రతి. ఆ తర్వాత భీమునిచే వెడింపబడిన సోతపుత్రులను దాటి ద్రౌపది భయం వదిలిన నగరానికి వెళ్ళిందట. త్రాసితేవ మృగీ బాల శార్దూలేన మనస్విని గాత్రాన్ని వాససి చైవ ప్రక్షాళ్య సలిలేన సా. ఆమె ఎలా ఉందయ్యా అంటే, ఆమె శుభ్రంగా నీటితో శరీరాన్ని బట్టల్ని శుభ్రం చేసుకుని పెద్ద పులి వలన భయపడ్డ లేడి పిల్ల వల్ల నగరానికి చేరుకుందట. తాం దృష్ట్వా పురుషారాజన్ ప్రాద్రవంత దిశో దిశ గంధర్వాణం భయత్రస్తా కేచి దృష్ట్వాన్యమేలియన్. ఓ జనమేజయ మహారాజా, ఆ సమయంలో గంధర్వుల వల్ల భయపడ్డ పురుషులందరూ కూడా ఆమెను చూసి వెంటనే పరుగులెత్తేసట. అన్ని దిక్కులకి కూడా భయపడి కొంతమంది కళ్ళు మూసుకున్నట్ట. తతో మహానసద్వారి భీమసేనమవస్థితం దదర్శ రాజన్ పాంచాలి యథామత్తం మహాద్వీపం. అప్పుడు పాంచాలి ఆ పాకశాల గుమ్మంలో మదపటేనుగా నిల్చున్నటువంటి భీముడిని చూసిందట. తం విస్మయంతి శనకై సంజ్ఞాభిరిదమబ్రవీత్ గంధర్వరాజాయ నమః ఏనాస్మి పరిమోచిత. అప్పుడు ద్రౌపది భీమునికి ఆశ్చర్యం కలిగించేటట్టుగా, నన్ను కష్టాల నుండి విడిపించిన గంధర్వరాజుకి నమస్కారం అందిట అని మెల్లగా సైగలతో చెప్పిందిట. అప్పుడు భీమసేనుడు అన్నాడు, ఏ పురా విచరంతీహ పురుషాః వశవర్తినః తస్యాస్తే వచనం శ్రుత్వా హ్యనృణా విహరంత్వతః. అప్పుడు భీముడు అన్నాడు, పూర్వం నుండి నీకు వశమై తిరిగి ఆ గంధర్వులు ఈనాడు నీ మాట విని తమ ప్రతిజ్ఞను చెల్లించుకుని రుణవిముక్తులే తిరుగుతారమ్మా. అందువలన నీకు భార్యను ఆపద నుంచి రక్షింపనటువంటి భర్తే కాదు, రక్షించిన పురుష ధర్మము, లోకన్యాయము. అలా చేస్తే భార్య సంతోషిస్తుంది, అది వాళ్ళ ధర్మం కనుక వాళ్ళు ఆ పని చేసినందుకు ప్రశంసించవలసిన పని లేదన్నాడు. తతస్సా నర్తనాగారే ధనంజయమపశ్చత రాజ్ఞ కన్యా విరాటస్య నర్తయానం మహాభుజం. ఆ తర్వాత మా ద్రౌపది నర్తనశాల వద్దకు వెళ్ళిందట. అక్కడ విరాట కన్యలకు నాట్యం నేర్పుతున్నటువంటి అర్జునుడిని చూసిందట. తతస్థా నర్తనాగారాత్ వినిష్క్రమ్య సహా అర్జున కన్యా దదృశురాయాంతిం క్లిష్టాం కృష్ణామనాగసం. అప్పుడు రాజకన్యలు అర్జునుడితో కూడా నర్తనశాల నుండి బయటికి వచ్చి నిరపరాధిని ఏ కష్టాలను అనుభవిస్తూ ఆ సమీపానికి వస్తున్న ద్రౌపదిని చూశారట. కన్యాభూచు, ఆ కన్యలందరూ అన్నట్ట. దిష్ట్యా సైరంధ్రిముక్తాసి దిష్ట్యాసి పునరాగత దిష్ట్యా వినిహత సోతా హయే త్వాం క్లిశ్చంచనాగసం. ఓ సైరంధ్రి, నువ్వు అదృష్టవశం చేత బయటపడ్డావు, తిరిగి రాగలిగావు కూడాను. ఏ పాపము ఎరగినటువంటి నిన్ను కష్టపెట్టినటువంటి ఆ కీచకుడు మరణించాడు, అట్లాగే ఉపకీచకులు మరణించారు. అప్పుడు బృహన్నలు అన్నట్ట, కథం సైరేంద్రముక్తాసి కథం పాపాస్తే హతా ఇచ్చామి వై తవ శ్రోతుం సర్వమేవ యథాతథం. ఓ సైరేంద్రి, నువ్వు ఎలా విడుదలయ్యావు, అసలు ఆ పాపాత్ములు ఎలా మరణించారు, నీ సంగతి అంతా ఉన్నదన్నట్టుగా చెప్పమ్మా, వినాలని కోరుకుంటున్నాను అన్నట్ట. అంటే సైరేంద్రి చెబుతోంది, బృహన్నలే కిన్ను తవ సైరేంద్రియా కార్య మధ్య వై యాత్వాం వససి కళ్యాణి సదా కన్యా పురే సుఖం. ఓ బృహన్నలా, నీకు ఇప్పుడు ఈ సైరేంద్రితో పనే ఉందయ్యా, నీవు ఎల్లప్పుడూ కన్యాంతపురంలో సుఖంగానే ఉంటున్నావు కదా, అందువలన ఆ రాజకన్యలకు నృత్యం నేర్పుతూ సుఖంగా ఉండేటువంటి నీకు ఈ సైరేంద్రి ఆమెతే ఏమిటి అని అందిట. అనేటప్పటికీ నహి దుఃఖం సమాప్నోషి సైరేంద్రి యదువాస్నతే తేన మాం దుఃఖితామేవం పృచ్ఛసే ప్రహసన్నవా. నాలాంటి పనివాళ్ళు పొందే కష్టాన్ని నువ్వేం పొందవు కదా, అందుకే ఏడుస్తున్న నన్ను చూసి నీవు నవ్వుతూ మాట్లాడుతున్నావు అని అందిట. అంటే అప్పుడు బృహన్నలు అంటున్నాడు, బృహన్నలాపి కళ్యాణి దుఃఖమాపునోత్యనుత్తమం తిర్యజ్ఞోని గతా బాలే నచైనాం అవబుధ్యసే. ఓ కళ్యాణి, బృహన్నలకు కూడా చెప్పలేనంత బాధ కలుగుతోంది. బృహన్నల నీచ పుట్టుడిచే ఏమీ చేయలేనటువంటి స్థితి ఉందమ్మా, ఈ విషయం నువ్వు తెలుసుకోలేకపోయావు. ఎందుకంటే
నేను తిర్యగ్యోనిని, అటు పురుషుణ్ణి కాదు ఇటు స్త్రీని కాదు, అందువల్ల నా నీచమైనటువంటి జన్మనాది, అందువల్ల నేనేమి చేయలేకపోయాను అని అన్నట్ట. త్వయా సహోషిత చాస్మి త్వంచ సర్వై సహోషిత క్లిశ్యతాంతో శుశ్రూణి కోను దుఃఖం చింతేత్. చాలా కాలం నుండి నీతో ఉంటున్నాను, నువ్వు కూడా చాలా కాలం నుంచి అందరితో కలిసి ఉంటున్నావు, నువ్వు బాధపడుతూ అంటే ఎవరు బాధపడకుండా ఉంటారమ్మా. నతు కేనచిదత్యంతం కస్యచిత్ హృదయం క్వచిత్ భేదితుం శక్యతే నూనం తేన మాం నావబధ్యసే. ఒక వ్యక్తి మరొకరి హృదయాన్ని ఎన్నడూ తెలుసుకోలేడు, అందుకే నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు అన్నాడు. తత సహైవ కన్యాభి ద్రౌపది రాజవేస్మత ప్రవివేశుధేష్ణాయాసము ఇవోపగామిని. ఆ తర్వాత ద్రౌపది రాజకన్యలతో అంతఃపురంలో ప్రవేశించి మెల్లగా సుధేష్ణాదేవి యొక్క సమీపానికి వెళ్ళిందిట. తామబ్రవీత్ రాజపుత్రి విరాట వచనాదిదం శైరేంద్రగమ్యతాం శీఘ్రం యత్ర కామేశ గతిం. ఆ రాజపుత్రి అయినటువంటి సుధేష్ణ చూసింది ఆ ద్రౌపది రావడాన్ని. వెంటనే ఆమె విరాట్రాజు మాటలుగా ఈ విధంగా శైరేంద్రి, నువ్వు వెంటనే నీకు నచ్చిన చోటికి వెళ్ళిపోమ్మా. ఎందుకంటే రాజా బిభేతితే భద్రే గంధర్వేభ్యా పరాభవ త్వంచాపి తరుణీ శుభ్రు రూపేణా ప్రతిమా భువి పుంసామిష్టశ్చ విషయ గంధర్వాశ్చాతి కోపనా. ఓ పూజ్యురాలా, రాజు అయినటువంటి విరాటుడు గంధర్వులు ఏం పరాభవిస్తారో అని భయపడిపోతున్నాడమ్మా. నువ్వా చాలా అపురూపమైనటువంటి సౌందర్యం కలిగిన దానివి. ఈ పురుషుల అందగత్తెలను చూస్తే మోహించడం మానరు, అది సహజం. గంధర్వులక చాలా కోపము. అందువలన దీనివలన ఏమవుతుందంటే ఆ గంధర్వుల చేతిలో ఎంతమంది ఎన్ని రకాలుగా బాధలు పడాల్సి వస్తుందో తెలియదు. అందువలన నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళమ్మా అని సుధేష్ణ చెప్పింది. అప్పుడు శైరేంద్ర చెప్తాను, త్రయోదశాహ మాత్రం మే రాజాక్షామ్యతు భామిని కృతకృత్యా భవిష్యంతి గంధర్వాస్తేన సంశయ. ఓ భామిని, కేవలం ఇంకా 13 రోజులు మాత్రమే రాజు నాకు అనుమతి ఇవ్వాలి, అప్పటికి గంధర్వులందరూ కూడా కృతకృత్యులవుతారు, అంతవరకు మాత్రమే నేను ఇక్కడ ఉంటాను. ఇందులో నీకు ఏ విధమైనటువంటి సందేహము లేదు. అందువలన ఇంతకాలం ఎలాగో ఓపిక పెట్టావు, ఒక్క 13 రోజులు ఉండడానికి నాకు అవకాశం ఇయ్యి అన్నాడు. తతో మాం ఉపనేషంతి కరిష్యంచితే ప్రియం ధ్రువంచ శ్రేయస రాజా యోక్షతే సహ బాంధవై. తర్వాత నన్ను గంధర్వులు ఎలాగో తీసుకుపోతారు, నీకు మేలు చేస్తారు, ఈ రాజును బంధువులను క్షేమంగా నిలుపుతారు, ఇది మటుకు సత్యమైనటువంటి విషయము అని ఆమె ఆ 13 రోజులు సమయం ఇమ్మని అర్థించినట్టుగా అడిగింది. రాజ్ఞా కృతోపకారాశ్చ కృతజ్ఞాశ్చ సదా శుభే సాధవశ్చ బలోసిక్తా కృత ప్రతికృతేప్సవః అర్ధిని ప్రబ్రవీమ్యేషా యద్వా తద్వేతి చింతయా భరస్వ తదహర్మాత్రం తతశ్రేయో భవిష్యతి. రాజు వల్ల ఉపకారం పొందినటువంటి నా భర్తలు చేసినటువంటి మేలు ఎప్పుడు చేసిన మేలు మరిచేటువంటి వాళ్ళు కాదు నా భర్తలు. ఎందుకంటే రాజు నాకు ఆశ్రయం ఇచ్చాడు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలో కూడా, ఈ సంవత్సరం అంతా కూడా. అందువల్ల తప్పనిసరిగా వాళ్ళు మేలే చేస్తారు. సత్పురుషులు వాళ్ళు పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తారు. కృతేచ ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతన అని. అందువలన తప్పనిసరిగా ఉపకారం చేసిన వాడికి తప్పనిసరిగా ఉపకారం చేస్తారు. నేను నిన్ను బ్రతిమాలుతున్నాను, ఏదో విధంగా అంతవరకు భరించు, ఒక్క 13 రోజుల సమయం ఇవ్వని అడిగింది. తస్యాహ తద్వచనం శ్రుత్వా కైకేయీ దుఃఖమోహిత ఉవాచ ద్రౌపదీ మార్తా భ్రాతృవ్యసనకర్షిత వసభద్రే యథేష్టం త్వం త్వామహం శరణం గతా త్రాయస్వ భర్తారం పుత్రాం చైవ విశేష. సోదరులు మరణించడంతో చాలా బాధపడింది సుధేష్ణ. ఆ ద్రౌపది చేసిన దీనమైన ప్రార్థన విని ఆమెతో వెంటనే అందుట, పూజ్యురాలా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుండు, నేనే నిన్ను శరణు వేడుతున్నాను. ఇప్పుడు ముఖ్యంగా నా భర్తను పిల్లల్ని మటుకు ఏ కష్టం కలగకుండా వాళ్ళని రక్షించుతాలు అందుట. ఈ విధంగా ఆమె అనుమతి ఇచ్చింది. అయితే ఎందుకని ఇట్లాగా ఈమె అడిగింది అని అంటే, మామూలుగా 13 రోజులు అర్థించినట్టుగా ఉంది, కానీ ఆమె అంగీకరించినట్టుగా ఆ విషయం చెప్పలే. కానీ సైరంధ్రి తెలివితేటలతో మాట్లాడినట్టుగా ఉంది. ఎదుటి వాళ్ళ యొక్క మనస్సు తెలుసుకోగలిగినటువంటి ధీశక్తి మాత్రమే గాక ఆ సైరంధ్రికి ఇతరుల మనస్సును నియంత్రించగలిగినటువంటి శక్తి కూడా ఉంది.
అందువల్ల సైరంధ్రి ఆమె దానికి కారణం ఏమిటి అని విధాలుగా ఆలోచించవద్దు. నాకు మటుకు 13 రోజులు సమయం ఇవ్వు, ఏమైతే ఏమిట్లే అని ఏమీ అనుకోకి, ఏది మునిగిపోదు, నాకు కొద్దిగా సమయం ఇస్తే దాని మీద నేను ఆ తర్వాత వెళ్ళిపోతాను, నా భర్తలు నన్ను తీసుకుపోతారు, నీకు కూడా మేలు జరుగుతుంది అని చెప్పింది. అనేటప్పటికీ అప్పుడు వెంటనే సుదేష్ను కూడా అంతవరకు అయితే ఉండు, నా పిల్లలను భర్తను కనిపెట్టి ఉండి, నేను మనసు శాంతించే ఏర్పాటు చేస్తాను అని అన్నట్టుగా తెలుగు భారతంలో ఉన్నది. అట్లాగే ఇక్కడ కూడా ప్రార్థనతో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండు, కానీ వ్యాస మహర్షి చెప్పినటువంటి దాంట్లో ఏమన్నాడంటే, నువ్వు ఇష్టం వచ్చినంతకాలం ఉండు, కానీ నా భర్తను పిల్లల్ని మటుకు ఏ కష్టము కలకుండా రక్షించు అని అడిగింది. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి కీచక వధ పర్వణి కీచక దాహే చతుర్వింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో కీచక వధ పర్వం అనే ఉపపర్వంలో కీచక దహన సంస్కారం అనే 24వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.